దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాడిని నాయన, అయినప్పటికీ నీవు ప్రేమించి ఈ ఎలోహిము టీవీ పరిచర్య ద్వారా వాక్యాన్ని దేవా ప్రజలకు అందించటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మీరే ఈ వాక్య భాగాల ద్వారా మహిమ పొందండి. వినుచున్న వారికి మేలుకరంగాను దీవెనకరంగాను చేయండి. నన్ను కూడా నా పాపములు, నా దోషములు, నా అవిధేయతలు, నా అక్రమములను దయతో నన్ను క్షమించి, నా ప్రార్థనాహీనత, నా భక్తిహీనతను క్షమించి నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, రూతు గ్రంథము మరి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము. దీనిని సమూయేలు ప్రవక్త రాసినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి మనము చూస్తున్నాం. అయితే ప్రియులరా, దేవుడు ఈ రూతుని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎలాగా మోయాబు దేశం నుండి రప్పించాడో, ఆ యొక్క రూతు ద్వారా ఏ విధంగా యేసు ప్రభు యొక్క జననము మరి ప్రణాళిక, మానవుల యొక్క రక్షణ విధానము ఈ గ్రంథంలో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నయోమి తన భర్త అయిన ఎలిమేలుకును తీసుకొని ఏం చేసింది, తన 2 బిడ్డలను తీసుకొని బెత్లెహేము నుండి, యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ప్రియులరా, మోయాబు ప్రాంతంలో అక్కడ తన భర్త ఎలిమేలుకు చనిపోయినాడు. తన 2 కొడుకులు కూడా చనిపోయినారు. అయితే ప్రియులరా, తిరిగి మరలా దేవుడు యెరూషలేములో సమృద్ధి ఉందని, బాగా పంటలు పండుచు ఉన్నాయని, ఏదో ఒక విధముగా నయోమికి వర్తమానము అందింది. అందిన వెంటనే తన 2 కోడలను పిలిచి, అమ్మా, మరి మీరు నా మాట వినండి. 12వ వచనం, నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. మీరు తిరిగి వెళ్ళండి అమ్మా. మీ ఇష్ట ప్రకారంగా మీరు మరి వివాహాలు చేసుకొని, ఎందుకంటే మీ భర్తలు చనిపోయారు కదా, మరలా మరి మీరు వివాహాలు చేసుకోవచ్చు. బైబిల్ ప్రకారంగా భర్త బ్రతికి ఉంటే ప్రియులరా, భార్య మరొక వివాహము చేసుకోకూడదు. భార్య బ్రతికున్న భర్త మరొక వివాహము చేసుకోకూడదు బైబిల్ ప్రకారంగా.
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలాగే వాక్య ప్రకారంగా నిలబడిపోవాలి. అంతేగాని విడాకులు తీసుకోవటం అలాంటి పిచ్చ పనులు చేయకూడదు. చూడండి, ఇక్కడ మహులోను కిలియోను ఇద్దరు చనిపోయారు కనుక, అమ్మ మరలా మీరు వివాహం చేసుకుని సంతానాన్ని మీరు మరి కలిగి జీవించండి అమ్మా అని చెప్పింది. ఇక్కడ ఆ మాటకు వారిద్దరూ వేడిచారు, అందరూ వేడిచారు. 14 వచ్చిన వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొని ఉండెను. చూసారా, వార్ప ఏం చేసింది? తన అత్తను ముద్దు పెట్టుకుంది. సంతోషమా కాదా? ప్రేమతో మరి ముద్దు పెట్టుకుంది, సంతోషం. అయితే ఆ ముద్దు ఎలాంటి ముద్దు? ఆ ముద్దులో దేవుని యొక్క భయము లేదు. ఇస్కరేతు యోధా కూడా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో దేవుని భయము లేదు. మోసకరమైన ముద్దు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. సరే, మాయ మాటలు. చాలామంది భక్తి చేస్తున్నాము అని అనుకుంటున్నారు ప్రియులరా, కానీ వారి యొక్క నిజ జీవితంలో, వారి నోటి మాటల్లో కానీ, వారి క్రియల్లో కానీ వారు దేవునిని ఎరగనట్లుగా ఉన్నారని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలోనే అక్కడ రాస్తాడు. వారి క్రియలు దేవునిని ఎరగనట్లుగా ఉన్నాయి. చూసారా, ప్రార్థనకి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, అట్లాగే ఉపవాసం ఉండాలి, అలాగే ప్రియులరా సహవాసంలో మనం నమ్మకంగా ఉండాలి, దేవునితో సహవాసం. అయితే పద్ధతులు, మాటలు, క్రియలు ఎలా ఉంటున్నాయి కనుక ఈ వార్ప పైకి ముద్దు పెట్టుకుంటుంది, కానీ తన అంతరంగములో నయోమితో సహవాసము, నిజదేవుడైన యెహోవాతో సహవాసము పూర్తి స్థాయిలో విడగొట్టుకున్నట్లుగా కనబడుతుంది. ఎంత స్వేచ్ఛగా లోకానికి బానిసలవుతున్నారో మనుషులు. స్వేచ్ఛానుసారులు దేవునిని ఘనపరచలేరు, దేవునిని మహిమపరచలేరు. స్వేచ్ఛగా మనము ఉండకూడదు అని బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక వార్ప ఏం చేసింది? పైకి ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంది, కానీ అంతరంగంలో ఏమాత్రము అత్తకు లోబడే విధానము లేదు. ఈ రోజుల్లో కోడళ్ళు పైకి పలకరింపులు, బాగున్నావా బాగున్నావా బాగున్నావా. అత్తను చూసేవారు లేరు, మామలను చూసేవారు లేరు. ఆస్తులైతే కావాలి, గృహాలైతే కావాలి,
అంతస్తులైతే కావాలి, పొలాలైతే కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి. కానీ అత్త జబ్బును పడినప్పుడు, లేదా మామ జబ్బును పడినప్పుడు, లేదా అత్త బాగోలేనప్పుడు ప్రేమతో పలకరించి ఒక ముద్ద అన్నం పెట్టే విధానము చాలామంది కోడళ్ళలో లేవు. క్రైస్తవులే పలకరించేవారు లేరు. బాధ్యతగా మరి చూచేవారు ఈ దినాలలో లేరు. ప్రార్థనకి వెళ్ళరా, వెళ్తారు. వాక్యం వినరా, వింటారు. వాక్యం తెలియదా, తెలుసు. ప్రియులరా, దేనికి వెళ్తున్నారో, దేనికి వస్తున్నారో చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నేటి సంఘాలు, క్రైస్తవ సంఘాలు జీవిస్తూ ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు పేరుకు మాత్రము క్రైస్తవుడే. నేతి బీరకాయ, ఆ బీరకాయలు నెయ్యి ఉందా? లేదు. పాల తోటకూర అమ్ముకునేవాడు అంటాడు, పాల తోటకూర. ఆ తోటకూరలో పాలున్నాయా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, పేరుకు క్రైస్తవులే, కానీ క్రీస్తు మనసు వారిలో లేదు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు పౌలు గారు. ఉందా నీకు ఆ మనసు? వాక్యం వింటున్నావు సహోదరి, అమ్మ నువ్వు ఒక కోడలుగా ఉన్నావేమో, ఒక అత్తగా ఉన్నావేమో, ఒక మామగా ఉన్నావేమో, ఒక కుమారుడిగా ఉన్నావేమో, ఒక బాబాయిగా ఉన్నావేమో, ఒక అల్లుడిగా ఉన్నావేమో, ఒక కుమారుడిగా ఉన్నావేమో. నీ స్థాయిలో, నీ పరిధిలో, నీ యొక్క విశ్వాస సామర్థ్యము, నీతో ఉన్న వారి పట్ల ఎలాగున నువ్వు నడుచుకొనిచున్నావు, ఎలాగున నీవు సమయోచితంగా దేవుని జ్ఞానముతో నడుచుకుంటున్నావా? నాకు ఖాళీ లేదు, నేను చూడను, నన్ను చూసిందా, నాకు పెట్టిందా, నేను ఎందుకు చూడాలి, నేను ఎందుకు సహాయము చేయాలి అని భీష్మించుకొని ఎప్పుడో జరిగిపోయిన సంగతులను మాటికి నీవు జ్ఞాపం చేసుకొని పెద్దలైన వారి పట్ల నీవు నిర్లక్ష్యముగా వ్యవహరిస్తే నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటాడు దేవుడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ మాట నీవు వినాల్సి వచ్చుద్ది. కనుక నిన్ను నీవు తగ్గించుకొని, చూడండి రూతు ఏం చేసింది, జంపు వెళ్ళిపోయింది. ఇక స్టోరీ అక్కడితో కథం. ఎటువైపోయిందో ఏమైపోయిందో తెలీదు. ఆమె జీవిత చరిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు. ఇక ఓర్ప సంగతి. కానీ నయోమిని వెంబడించిన రూతు చరిత్ర మాత్రము వ్రాయబడి ఉంది. ఆమె ఎంత ధన్యురాలైందో వ్రాయబడి ఉంది. చూడండి, రూతు ఆమెను హత్తుకొనెను. ఇదండి హత్తుకోవాలండి. మా అత్త గయ్యాళ్ళు గంపండి, మా అత్త మంచిది కాదండి, మా మామ మంచివాడు కాదండి,
నీ స్వభావముతో నీవు నీ యొక్క సామర్థ్యతతో నీవు పెద్దవారిని కొలత వేయకూడదు. వాక్యానుసారంగా కొలత వేయాలి. పెద్దలకు లోబడి ఉండాలి. గమనించండి ప్రియులరా, లోబడి తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. చూడండి, రూతు ఆమెను హత్తుకొనెను. దేవునిని హత్తుకునేవారు కావాలండి. దేవునిని హత్తుకునేవారు కావాలి. దేవునిని వెంబడించేవారు కావాలి. దేవునికి సమర్పించుకొని సిలువను ఎత్తుకునేవారు కావాలి. అన్నీ బాగున్నప్పుడే ఎగిరి గంతులేయటం కాదు. అన్నీ కలిసి వచ్చినప్పుడే, అన్నీ అనుకూలముగా మనకి ఆహా ఓహో అన్నప్పుడే కాదు. భక్తి జీవితంలో ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలాగ ఉండాలి? సిలువని ఎత్తుకొని దేవునిని, యేసయ్యను నీవు వెంబడించాలి. మామగారు ఇదైపోయారు, తన ఇద్దరు కొడుకులు ఇదైపోయారు, వారపు వెళ్ళిపోయింది. ఇంకెవరెవరున్నారు అక్కడ? నయోమి, రూతు. నయోమికి చాలా పెద్ద వయసు అయి ఉంటుంది. మన శరీర ఆశల కంటే మరి వృద్ధాప్యంలో ఉన్న నయోమి ఆరోగ్యము ముఖ్యము. కనుక నయోమిని ఈ సమయంలో మనం విడిచిపెట్టకూడదు. ఏమాత్రము కూడా మనము పెద్ద తల్లిని మనము విడిచి మనము వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అని ఆలోచించింది. వార్పలాగా వెళ్ళిపోవచ్చు ఆమె కూడా, రెక్కలొచ్చిన పక్షి వలె వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆమె అలాగా వెళ్ళడానికి ఆమె ఇష్టపడలా. దేవుని యందు భయభక్తులు కలిగి నయోమి నడిచిన ఆ బాటలో, ఆ దేవునిలో, ఆ విశ్వాసములో, ఆ అడుగు జాడలలో తాను కూడా అడుగు వేసి దేవుని మహిమార్థమై జీవించాలి. జీవించిన కాలము చాలు, లోకము చాలు, లోకాశలు చాలు, ఈ లోక పద్ధతులు చాలు, ఈ లోక ఆచారాలు చాలు అని అనుకుంది. లోకవైపు చూడలేదు. వారపలాగా ఆ తల్లి వారపలాగా ఆలోచన చేయలేదు. కనుక దేవుని వైపు చూసి మంచి యెహోవా యందు భయభక్తులు కలిగి హత్తుకునే మనసును ఆమె కలిగి ఉంది. రూతు ఆమెను హత్తుకొనెను. హత్తుకునేవారు కావాలండి. ఊరిని మందిరానికి వచ్చి ఏదో 4 మాటలు విని ప్రార్థన అయ్యి అవ్వకముందే కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యి అవ్వకముందే ఎప్పుడైపోద్దా ప్రార్థన? ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ దగ్గరకు వచ్చి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, నా యొక్క మరి భక్తి విధానంలో నాకు ఇలా జరుగుతుందయ్యా అని మనసు విప్పి మాట్లాడేవారు ఈ రోజుల్లో విశ్వాసులు ఎవరు లేరు.
ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హత్తుకునేవారు ఎవరు? ముద్దు పెట్టుకొని జంప్ అయ్యేవాళ్ళు కావాలా? హత్తుకొని నిలబడి కష్టంలో సుఖాలలో మరి నీతిగా నిలబడేవారుగా ఉండాలా? ఏమండి, పౌలు గారికి శ్రమలు వచ్చినప్పుడు, చెరసాలలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు, అకుల ప్రిస్కిల్లాలు కూడా పౌలు గారి కొరకు ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వారు ఏమాత్రం కూడా వెనకంజ వేయలా. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యేసు ప్రభు సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఏమండి, భక్తుడు ఒక అతను ఆ సమయంలో ఆ సిలువను వెంబడిస్తూ ఉన్నప్పుడు సైనికులు అతనిని పట్టుకొని సిలువను మోయమన్నారు. క్రీస్తు ప్రభువుకి కొంత విశ్రాంతిని లేదా కొంత శ్రమను తగ్గించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి భక్తులుగా మనం ఉన్నాం? శ్రమను పెంచేవారుగా ఉన్నామా? శ్రమను తగ్గించేవారుగా ఉన్నామా? రూతు శ్రమను దయతో క్షమించండి. నయోమి అవసాన దశలో ఆమెను ఇంకా బాధ పెట్టాలనే ఆలోచన రూత్కి ఏమాత్రం లేదు. కానీ ఆమెను సుఖపరచాలి, వృద్ధాప్యంలో ఆమెను బాగా చూసుకోవాలి, ఆమె బాగోగులు చూసుకోవాలి, ఆహారము తీసుకురావాలి అని నిర్ణయించుకుంది. ప్రియులరా, అప్పటికే ఏమంది? నయోమి అమ్మ, నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదా, మరి తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది, నీవును నీ తోడుకోడలి వెంబడి వెళ్ళమనెను. 15 వచనం, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. చూసారా? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. చూశారండి ఎంత సమర్పణ జీవితమో. సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ప్రియ జనాంగమా, ప్రియులరా, రూతు ఏ విధముగా సమర్పించుకుందో, ఏ విధముగా తను త్యాగంతో అంకితం చేసుకుందో, నీ జీవితాన్ని, మానవులమైన మన జీవితాల్ని మనము కూడా నేటి దినాలలో మన ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రాచీన స్వభావముతో మనం ఉండకూడదు. పాత పద్ధతులతో, పాత బుద్ధులతో, పాత విధానాలతో మనము నడుచుకోవటానికి వీలు లేదు. ప్రియులరా, నవీన స్వభావముతో, ఏమండి, క్రొత్త మనసుతో దేవునిని వెంబడిస్తూ ఎంతగానో దేవుని ఘనపరుస్తున్నట్లుగా మనము
చూస్తున్నాం. సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా? దేవుని కొరకు భయభక్తులు కలిగి నడుచుకుంటావా? రూతు లాంటి తీర్మానం చేసుకో. అత్త, నువ్వు అలా అనవద్దు. ఎలీషా కూడా ఏలియాని అలా అన్నాడు. అయ్యా ఏలియా గారు, మీరు అలా అనవద్దు. యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, మీరు వెళ్ళే చోటకి నేను కూడా వస్తాను. అట్లాగే మన జీవితాల్లో కూడా, భక్తి జీవితంలో మనం కూడా బైబిలు లేఖనాలు ఎంత లోతుగా నడిపిస్తున్నాయో అంత లోతుగా మనము నడవటానికి మనము ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ప్రణాళికలు గొప్పగా ఉంటాయి. రూతు సమర్పించుకుంది గనక ఏమి ఆశించి, ఏదో ఆశించి వెళ్ళలేదండి. నయోమిని ఏదో ఆశించి కలిసి వచ్చుద్దేమో, చక్కగా అక్కడ సుఖపడవచ్చు, చాలా ఆస్తి మనకు వచ్చుద్ది, అక్కడ ఉన్నదంతా మనకు ముందే దొరుకుతుంది, ముందుగానే అలాగ లోకాశలతో వెంబడించలా రూతు. దేవుని ఎడల భయభక్తులతో పరలోక రాజ్యం వైపు చూచి నయోమిని వెంబడించింది. చూసారా ఎంత ధనవంతురాలైపోయిందో, ఆశీర్వదించబడింది, బోయాజుకు భార్య అయింది. ఆ సంతతి నుండి ప్రభువారు వచ్చారు, గొప్ప రక్షకుడు వచ్చాడు, ఆ వంశావళిలో చేర్చబడింది. ఒక మోయాబీరాలు యూదులు వంశావళిలో చేర్చబడింది, పరలోక రాజ్యం సంపాదించుకుంది. మరలా రేపొద్దున మహిమదేహంతో 1000 ఏండ్ల పరిపాలనలో రూతు, నయోమి వీళ్ళందరూ ఉంటారు. వార్ప ఉంటుందని గ్యారంటీ లేదు. ప్రియులరా, 1000 ఏండ్ల పరిపాలన ఉంది, దేవుని రాజ్యం ఉంది. సహోదరుడా, సహోదరి, ఈ మాటలకు నీవు లోబడు, దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, నాయన రూతు వలె నమ్మకస్తురాలుగా మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. వార్పలాగా మేము ఎగిరి గంతేసి మేము లోకంలో కలిసిపోయేవాళ్ళుగా ఉండకూడదు ప్రభా. రూతులాగా మేము దేవా నీ యందు భయభక్తులు కలిగి వెంబడించే భాగ్యం తెచ్చింది. వినుచున్న వాక్యానికి ముద్ర వేయండి, సేవను కట్టండి, సహవాసాన్ని స్థిరింపచేయండి. ఈ పరిచర్యను కూడా దీవించండి. మహిమా ఘనత ప్రభావమును మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, వందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.